మ్యామ్ ఇప్పుడు కొంతమంది లేడీస్‌కి సెక్సువల్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ అంటూ ఉంటూ ఉంటాయి. బయటికి చెప్పుకోరు. వాళ్ళకి ఏ విధంగా చెప్తారంట? అంటే ఏ విధంగా అవేర్‌నెస్ అనుకోవచ్చు? ఇప్పుడు ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు మామూలుగా సెక్షువల్ రిలేషన్‌షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. వైఫ్‌కైనా గానీ, హస్బెండ్‌కైనా గానీ. హ్మ్. ప్రతి ఒక్క మనిషికి సెక్స్ అనేది ఒక బయోలాజికల్ నీడ్. అవును. చాలామంది ఆడవాళ్ళు ఏమనుకుంటారు, ఎస్పెషల్లీ పిల్లలు పుట్టినాక లేదా కెరియర్‌లో ఎక్కువ ఫోకస్ చేసిన తర్వాత వాళ్ళకి ఇది నాకు అనవసరము, దీని గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు అనే ఒక దీంట్లో ఉంటారు. దానికి తోడు ఎక్కువ స్ట్రెస్ ఉండడము, లేదా ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉండడము, ఒబెసిటీ రిలేటెడ్ కానీ, డయాబెటీస్ ఉండడం, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఈ సెక్షువల్ హెల్త్‌ని ఇగ్నోర్ చేస్తారు. హ్మ్. అట్లా ఇగ్నోర్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కాన్షియస్‌గా తెలియకపోవచ్చు. నాకేదో హ్మ్. ప్రాబ్లమ్ ఉంది, లేదా నేను దేంట్లోనో ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాను. అది తెలియకపోవచ్చు. హ్మ్. కానీ సబ్‌కాన్షియస్‌గా అది యాక్ట్ చేస్తుంది వాళ్ళకి. సో, ఓకే. దానివల్ల ఏమవుతుంది, వేరే వాటిల్లో ఫ్రస్ట్రేషన్ చూపించడము, లేకపోతే తెలియని డిప్రెషన్ రావడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇంకా మూడ్ స్వింగ్స్ మూడ్ అన్నీ. స్వింగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో, అందరికీ నేను అదే చెప్తాను. దిస్ ఈస్ నథింగ్ రాంగ్. దిస్ ఈస్ అ బయోలాజికల్ నీడ్. అండ్ డెఫినెట్‌గా ద అదర్ పార్ట్నర్, ద మేల్ పార్ట్నర్ ఆల్సో వాంట్స్ దట్ ఇన్ ఎ రిలేషన్‌షిప్ కదా! హ్మ్. సో, అలాంటప్పుడు మీరు మీ హస్బెండ్‌తో అంత క్లోజ్‌గా లేనప్పుడు మాట్లాడడానికి కమ్ టు ఎ డాక్టర్ ఇన్ ప్రైవేట్. హ్మ్. మేము కాన్ఫిడెన్షియల్‌గా ఉంచుతాము. వాట్ ఆర్ యువర్ ప్రాబ్లమ్స్? వాట్ ఆర్ యూ ఫేసింగ్? మెంటల్ ఇష్యూసా? లేకపోతే ఫిజికల్ ఇష్యూసా? దేనివల్ల మీరు దానికి దూరంగా ఉంటున్నారు? సో, అవన్నీ డిస్కస్ చేసి మెనోపాజ్ దగ్గరికి పడినప్పుడు కూడా మీకు సెక్షువల్ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. సో, ఓకే. ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవన్నీ డిస్కస్ చేసి వీ కెన్ గివ్ దెమ్ ఎ బెటర్ లైఫ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని ఇంప్రూవ్ చేయొచ్చు. మ్యామ్ ఇప్పుడు కొంతమందికి ప్రెగ్నెన్సీ అయిన లేడీస్‌కి షుగర్ అంటూ వస్తుంటుంది. డయాబెటిస్ లాగా. అలా పిల్లలకి గూడా వచ్చే అవకాశం ఉందంటారా? సో, ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్ అంటే జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం మనం. హ్మ్. అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్‌ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. సో, ఇలాంటి వాళ్ళకేంటంటే మామూలుగా వాళ్ళకొచ్చిన వెంటనే పిల్లలకొస్తుందని ఏం లేదు. హ్మ్. కానీ ఇది ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడు పిల్లల్లో ఇమ్మీడియేట్‌గా పుట్టినప్పుడు కొన్ని ఎఫెక్ట్స్ చూపిస్తుంది. ఓకే. ఇన్ ద ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొన్ని ఎఫెక్ట్స్ చూపిస్తుంది. ఆ పిల్లలు పుట్టి పెరిగిన తర్వాత కొన్ని ఎఫెక్ట్స్ చూపిస్తుంది. ఇప్పుడు గర్భంలో ఉన్నప్పుడు మదర్‌కి డయాబెటీస్ వస్తే, హ్మ్. జెస్టేషనల్ డయాబెటీస్ వస్తే, ఆ బేబీ గ్రోత్ డెఫినెట్‌గా ఎఫెక్ట్ అవుతుంది. ఎయిదర్ ద హుహు. బేబీ చాలా వెయిట్ వచ్చేస్తది. 4 కేజెస్, 4.5 కేజెస్, 3.8 కేజెస్ అట్లా వచ్చేస్తుంది. మాక్రోజోమియా అంటాం. లేదా అసలు కంప్లీట్‌గా గ్రోతే పెరగదు. గ్రోత్ రిటార్డేషన్ అంటామనమాట. బరువు తక్కువ ఉండడము, 2 కేజెస్ ఉండడం అలా జరుగుతుంది. అదొకటి. ఇంకొకటేంటంటే ఉమ్మనీరు ఎక్కువైపోవడము, డెలివరీ టైంలో ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ జెస్టేషనల్ డయాబెటీస్‌లో జరుగుతాయి. ఇంతే కాకుండా షుగర్ మరీ ఎక్కువగా ఉంటే ఒక్కొక్కసారి అవయవాల లోపాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే బేబీ హార్ట్ మీద ఎఫెక్ట్ పడడము, బేబీ హార్ట్‌లో హోల్స్ ఉండడము, తర్వాత హ్మ్. స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్స్ రావడం, ఇవన్నీ జరుగుతాయి జెస్టేషనల్ డయాబెటీస్ ఉంటే. ఇది హ్మ్. కడుపులో బేబీ ఉన్నప్పుడు జరిగేది. డెలివరీ అయిన వెంటనే డయాబెటీస్ అయితే రాదు బేబీకి. యాక్చువల్‌గా చెప్పాలంటే షుగర్ తగ్గుతది. ఓకే. లో షుగర్ అయిపోతుంది మామూలుగా. సో, హ్మ్. లో షుగర్ ఎందుకవుతుంది? పొట్టలో ఉన్నప్పుడు హై షుగర్స్‌కి అలవాటు పడిన బేబీ మదర్ దగ్గర నుంచి డెలివరీ అయిన వెంటనే అంత షుగర్స్ రావు మనకు మిల్క్‌లో నుంచి. సో, దానివల్ల బేబీకి ఫుల్ హైపోగ్లైసీమియా రావడము, షుగర్ డ్రాప్ అయిపోవడము, హ్మ్. ఎలక్ట్రోలైట్స్ ఇంబాలెన్స్ రావడం ఇలాంటివి జరుగుతాయి. అది ఒక సైడ్. ఇంకా ఆ తర్వాత ఒకవేళ ఆ బేబీ పెరిగి పెద్దయినాక లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోతే ఎర్లీ ఆన్సెట్ డయాబెటిస్ అంటే 30 ఏళ్లకే, 25 ఏళ్లకే షుగర్ రావడం జరుగుతుంది. వెంటనే రాదు కానీ పెరిగి పెద్దయిన తర్వాత లైఫ్ స్టైల్ మంచిగా లేకపోతే మాత్రం వచ్చే డెఫినెట్‌గా ఛాన్స్ ఉంది. వచ్చే వచ్చే ఛాన్స్ చాలా ఉంటుంది. మ్యామ్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కొంతమంది ఎర్లీ ఏజ్‌లోనే పెళ్లి చేసుకోవడం. 23, 24, 25 అయితే సెక్సువల్ లైఫ్ అనేది తొందరగా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ఫ్యూచర్‌లో ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? 23, 24, 25 యాక్చువల్‌గా ఈస్ ఎ ఓకే. ఆహ్, చిన్న ఏజ్ నుంచి కొందరు. కానీ చాలామంది ఇప్పుడు నేను చూస్తున్న దీంట్లో ఏంటంటే, చాలామంది ప్రీ మ్యారిటల్ అంటే మ్యారేజ్‌కి ముందే ఫిజికల్ రిలేషన్‌షిప్స్‌లో ఉంటున్నారు. సో, అది కూడా కమిటెడ్‌గా ఒక రిలేషన్‌షిప్‌లో అంటూ కాదు. కాన్సెన్షుయల్ సెక్స్ అనేది ఒకటొచ్చింది ఇప్పుడు. అంటే ఆహ్, మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడము ఇలాంటివి హ్మ్. ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఫస్ట్ థింగ్ సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ అంటే మనకి హ్యూమన్ పాపిలో వైరస్ హెచ్‌పివి అంటామనమాట. ఆ వైరస్ ఒకరి నుంచి ఒకరికి రావడము.
దాని Okay. తర్వాత క్లెమీడియా, గొనోరియా ఇట్లాంటి కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉంటాయన్నమాట. వెజైనల్ ఇన్ఫెక్షన్స్, వైట్ డిశ్చార్జ్ రావడము, సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి వాళ్ళకు. అంతేకాకుండా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ఇప్పుడు ఎక్కువ చూస్తుండేది అదే. చాలామంది అన్వాంటెడ్ అవేర్నెస్ లేకపోవడం, కాంట్రసెప్షన్ మీద అవేర్నెస్ ఉండదు వాళ్ళకి. సో అంతవరకు తెలుసుకుంటారు బీటెక్ చదివిన అమ్మాయిలు అంతా అని బాగా చదువుకుని ఉంటారు. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళకి అంత అవేర్నెస్ ఉండదు పాపం. సో తెలియకుండా 2-3 months ప్రెగ్నెన్సీ, ఒక్కొక్కసారి 5 months ప్రెగ్నెన్సీ అట్లా తెలియకుండా వస్తుంటారు అనమాట చాలామంది. సో అలాంటి వాళ్ళకి అదే చెప్తాం, ముందు అవేర్నెస్లో ఉండండి. మీరు కాంట్రసెప్షన్ అనేది డెఫినెట్గా వాడండి. ఇప్పుడు అది కరెక్టా తప్ప అనేది డిసిషన్ చేయడం ఇట్స్ నాట్ అవర్ జాబ్. Oh. ఇది కరెక్టా కాదా అని చెప్పలేము. కాకపోతే ఇలా కాంట్రసెప్షన్ వాడడం వల్ల ఫస్ట్ థింగ్ మీరు ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ నుంచి యూ విల్ బీ సేఫ్. సెకండ్ థింగ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ నుంచి యూ విల్ బీ సేఫ్. ఇంకా ఇంతే కాకుండా ఈ అమ్మాయిలతోటి ప్రాబ్లం ఏంటంటే చాలా ఎమోషనల్గా గిల్ట్ అనేది ఉంటుంది వాళ్ళకి. సో ఆ గిల్ట్ని కూడా వాళ్ళు ఇప్పుడు మనకి ఫారిన్ కంట్రీస్లో ఏమవుతుంది, ఇదంతా నార్మల్. సో వాళ్ళకి గిల్ట్ అనేది ఉండదు, ఎమోషనల్ డ్రైనింగ్ అనేది ఉండదు. కానీ మన ఇండియాలో ఏంటి, ఈ లైఫ్ కావాలి కానీ సొసైటీ మాత్రం యాక్సెప్ట్ చేయదు. దానివల్ల ఏమవుతుంది, ఆడపిల్లల్లోనే మెయిన్గా అబ్బాయిలకి ఉండదు, తక్కువే ఉంటుంది కంపారిటివ్లీ. అమ్మాయిలకి ఏమవుతుంది, ఆ లైఫ్కి అలవాటు పెడతారు. బట్ కాకపోతే ఏంటంటే గిల్ట్ అనేది ఎక్కువైపోతుంది, మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది. సో దీనివల్ల అనవసరంగా డిప్రెషన్ రావడం, యాంగ్జైటీ రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం ఇటు మధ్య.